రాజధాని అమరావతిపై జగన్ అండ్ బ్యాచ్ మరోసారి విషం చిమ్మింది. ఇక్కడి మహిళలను తీవ్రంగా కించపరచడమే లక్ష్యంగా బరితెగించింది. అమరావతి వేశ్యల రాజధాని అంటూ రోత ఛానళ్లలో జర్నలిస్టుల ముసుగులో ఉన్న వ్యక్తులు శనివారం ఉదయం లైవ్ డిబేట్లో నోరు పారేసుకున్నారు. కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించిన డిబేట్లో పాల్గొన్న జర్నలిస్టు, విశ్లేషకుడు కృష్ణంరాజు మాట్లాడుతూ చంద్రబాబు అమరావతి దేవతల రాజధాని అంటున్నారు, కానీ ఇది సెక్స్ వర్కర్లకు నిలయం. ఇక్కడే ఎక్కువ మంది వేశ్యలు ఉన్నారు. వారి కోసం ఎన్నో స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై రాజధాని మహిళలు బగ్గుమన్నారు. రాజధాని అమరావతి మహిళలను కించపరిచిన వారు వెంటనే క్షమాపణలు చెప్పాలని అల్టిమేట్ను జారీ చేశారు. కృష్ణంరాజుకు మహిళల చేతిలో చెప్పుదెబ్బలు తప్పువన్నారు. డిబేట్ నిర్వహించిన కొమ్మినేని కూడా క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు. సాటి మహిళలను అగౌరవపరుస్తుంటే ఖండించకుండా ఉన్నందుకు భారతీరెడ్డి కూడా బాధ్యురాలేనని, ఆమె కూడా మహిళలకు క్షమాపణ చెప్పాలన్నారు. 5 ఏళ్లు అమరావతి ఉద్యమం చేసి వైసీపీకి 11 సీట్లు మాత్రమే వచ్చేటట్లు చేసి సత్తా చాటామని, ఇప్పుడు సాక్షి ఛానల్ మూసే వరకు మరో ఉద్యమం చేపడతామని మహిళలు ప్రకటించారు. ఉద్యమం తమకు కొత్త కాదని, కేసులు కూడా కొత్త కాదన్నారు. రాజధాని ప్రాంత మహిళలను తీవ్రంగా కించపరచడంలో భాగస్వాములైన ఆ ముగ్గురు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, లేదంటే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని రైతు జేఏసీ హెచ్చరించింది. ఈ సందర్భంగా మహిళలు కేఎస్ఆర్, కృష్ణంరాజు ఫోటోలను గోడకు అతికించి చెప్పులతో కొట్టి నిరసన తెలిపారు. అనంతరం తుళ్లూరు పోలీస్ స్టేషన్కు ర్యాలీగా వెళ్లి ఫిర్యాదు చేశారు. కేఎస్ఆర్ జర్నలిస్ట్ కృష్ణంరాజును 24 గంటల్లో అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అమరావతి రాజధాని 5 కోట్ల ఆంధ్రులదని, పూర్వకాలం నుంచి ఈ ప్రాంతానికి ఎంతో గొప్ప చరిత్ర ఉందని మహిళలు చెప్పారు. కృష్ణంరాజును, కేఎస్ఆర్ను ఉరితీయాలని ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి ఛానల్పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఏలూరు జిల్లా పెదపాడు పోలీస్ స్టేషన్లో కూటమి శ్రేణులు ఫిర్యాదు చేశాయి.